దేవుని యొక్క వాక్యం చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో మరి సంఘము కొరకై, సార్వత్రిక సంఘము కొరకై, స్థానిక సంఘము కొరకు, దైవజనులైన వారి కొరకు ఇలాగా కొద్ది సమయం మనం ప్రార్థనలో గడుపుదామండి. ప్రార్థనకు వెళ్ళే ముందుగా మత్తయి సువార్త 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము 25, 26 ఈ రెండు వచనాల్ని మనం కలిపి చదువుదామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25, 26 ఈ రెండు వచనాల్ని మనం కలిపి ఒక్క మాటలాగా చదువుదాం. మనందరం కలిసి ఒక్క మాటలో చదువుదామండి. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఈ రాత్రికాల సమయంలో చదువుకునే లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి మనం ప్రార్థన కొరకే వెళ్ళే ముందుగా దేవుడు ప్రార్థన కొరకే, మనం పురుకొల్పబడ్డం కొరకే దేవుడు ఈ లేఖన భాగాన్ని మన ఎదురు తీసుకొచ్చినారు. ఎంతో సమయం దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు ఈ మాటను మాత్రమే దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు ఏమైతే మరి గుర్తు చేశారో, ఏ విషయాన్ని అయితే ఆయన తెలియచెప్పారో, కొద్ది సమయం ఆ విషయం కొరకై మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రికాల సమయంలో మనందరికీ తెలిసిన విషయం ఇదంతా. ఎందుకంటే ఎన్నోసార్లు మన వ్యక్తిగతంగాను లేక ఎన్నోసార్లు ప్రార్థనా కూడుకులో కూడా ఈ విషయాన్ని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కూడా. కాబట్టి ఈ రాత్రి మరలా దేవుడు మనకి ఒక నూతనమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఆ రీతిగా కొద్ది సమయం మరి ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభువారు తనతో ఉన్న శిష్యులు కూడా ఆయన సముద్రం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సముద్రంలో తుఫాను రేగడం వల్ల, గాలి వారికి ఎదురై ఆ దోణిని కొట్టడం వల్ల దోణి మునిగిపోయే పరిస్థితులు వస్తున్నప్పుడు ఆయన శిష్యులు యేసు ప్రభువారిని లేపి, అంటే ఆయన కూడా అదే దోణిలో ఉన్నారు, ఆయనను లేపి, బోధకుడా, మమ్మల్ని రక్షించుము అని కేకలు వేశారు. అప్పుడు యేసు వారితో చెప్పారు, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహపడితిరి అని వారితో చెప్పి, ఎందుకు మీరు భయపడుచున్నారని వారితో చెప్పి ఆయన గాలిని సముద్రమును గద్దింపగా గాలియు సముద్రమును కూడా మిక్కిలి నిమ్మలమైపోయిన పరిస్థితులు మనం చదివిన లేఖన భాగంలో ఇప్పుడు మనకి తెలియచేశారు. సరే, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేది అనుకునేది ఏంటంటే, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుచున్నారు? ఈ రాత్రి దేవుడు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఆయన భయము ఎవరికి ఉంటుంది అంటే, శక్తి లేని వారికి, అంటే బలము లేని వారికి. ఈ లోకంలో చూడండి, ఏదైనా రోగం వస్తే ఎలా నేను బాగు చేసుకుంటాను, నాకు ఏదైనా సమస్య వస్తే నేను ఎక్కడికి పరిగెడతాను, నాకు ఏదైనా డబ్బు అవసరం వస్తే నాకు ఎవరిస్తారు అంటే, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎవరు కలిగి ఉంటారు అంటే లేనివారు కలిగి ఉంటారు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువారు మనతో మాట్లాడాలనుకునేది ఏంటంటే, ఎందుకు మీరు సందేహపడుతున్నారు, లేక ఎందుకు మీరు భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? నేను లేనా? అల్ప విశ్వాసము అంటే విశ్వాసం ఉంది కానీ అల్పముగా ఉంది, అంటే తక్కువ అన్నమాట. ఉండవలనంత విశ్వాసము లేకపోతే అన్ని పరిస్థితుల్లో కూడా మనకు భయం అనేది కలుగుతూ ఉంటుందండి. మీ అందరికీ తెలుసు కదా, మనిషికి రోగాలు ఎప్పుడు కలుగుతాయి అంటే మనలో రక్తము వృద్ధి లేనప్పుడు, అంటే రక్తము మనలో లేనప్పుడు జబ్బులన్నీ కూడా మనలో నుంచి బయటకు వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఒక 40-50 సంవత్సరాల వరకు మన శరీరంలో రక్త కణాలు దాని అంతటా అవే పుడుతూ ఉంటాయన్నమాట. రక్త కణాలు పుట్టడం వల్ల రక్తము అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అంటే తినే ఆహారం ద్వారా ఆ రక్త కణాలు మరి సంతాన అభివృద్ధి చేయడం వల్ల
ఒకటి రెండు అవ్వడం వల్ల, ఇలాగ రక్త కణాలు వృద్ధి అవ్వడం వల్ల మనలో బలం అనేది, శక్తి అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనలో రక్తం ఉంటుందో అంత త్వరగా మనకి ఏ రోగాలు రావు, జబ్బు అనేది మనకు అంత త్వరగా రాదు. మరి ఎప్పుడు జబ్బులు బయటపడతాయి అంటే, ఇక 50 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి రక్తము మనలో ఇంకా పుట్టదు. ఉన్న రక్తమే దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అందుకనే 50 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా రక్తము చిక్కబడుతూ ఉంటుందన్నమాట. ఎందుకు చిక్కబడుతూ ఉంటుందంటే రక్తం వృద్ధి అవ్వదు. ఇప్పుడున్న రక్తం ఎలాగ ఉంటుందంటే పల్చగా ఉంటుంది రక్తం. ఎందుకంటే కొత్త రక్తం వస్తూ ఉంటుంది, పాత రక్తం అనేది మళ్ళీ అది శుద్ధి అవుతూ ఉంటుంది అన్నమాట. 50 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఎలాగుంటుందంటే ఇంకా రక్త కణాలు పెరగవు కాబట్టి ఉన్న రక్తాన్ని అలా సర్క్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ రక్తము చిక్కబడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే రక్తము చిక్కబడుతూ ఉంటుందో శరీరం మొద్దుబారుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే వాళ్ళకి అలాంటి సమయంలో రోగములు వచ్చినప్పుడు త్వరగా తగ్గవు, గాయము తగిలినప్పుడు కూడా త్వరగా తగ్గదు, ఎముకలు ఇరిగినప్పుడు కూడా త్వరగా అతకవు. అందుకని అంటారు చిన్నపిల్లలకి ఏదైనా ఒక 40-50 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఏది ఇరిగిపోయినా త్వరగా అతుకుతుంది. 50 సంవత్సరాలు దాటిన వారికి ఇరిగిందంటే అంత త్వరగా అతకదు. కారణం ఏంటి అంటే అతకడానికి చాలా సమయం పడుతుందన్నమాట. శక్తి లేకపోవడం వల్ల, రక్తం అభివృద్ధి చెందకపోవడం వల్ల, అలాగే విశ్వాసము అనేది లేకపోవడం వల్ల ఆత్మ సంబంధమైన రోగాలు కూడా అలాగే వస్తాయండి. ఆత్మ సంబంధమైన రోగాలు ఏంటి? ఆత్మ సంబంధమైన రోగాలు ఎలాగున్నాయి? నిజమేనండి. అంటే శరీరానికి ఎలాంటి రోగాలు అయితే ఉన్నాయో ఆత్మకు కూడా అలాగే రోగాలు ఉన్నాయి. ఏంటి ఆత్మ సంబంధమైన రోగాలు అంటే ఇవి దేవుడితో కానీ, దేవుడి మందిరముతో కానీ, దేవుడి బిడ్డలతో కానీ ఉండడానికి ఇష్టపడిచ్చే కాదనమాట. చూడండి, ఏదైనా వ్యాధి ఉందనుకోండి, రోగం ఉందనుకోండి, నడవలేము, పడుకోలేము, కూర్చోలేము, ఏది తినలేము, ఏది త్రాగలేము, ఏదైనా తిన్నా త్రాగినా వెంటనే వామిటింగ్ అయిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయన్నమాట. అందుకనే పేషెంట్ అనేవారిని డాక్టర్లు ఏం చెప్తారంటే ఒంటరిగా ఉంచండి, కొంత మనశ్శాంతితో ఉంటారు. మీరు అందరూ వెళ్ళడం వల్ల, అతను గలిబిడి చేయడం వల్ల, అతనితో మీరు మాట్లాడడం వల్ల ఆ జబ్బు అతనికి తగ్గదు, కొద్దిగా ఒంటరిగా ఉండేవండి అంటారు. పేషెంట్కి ఎప్పుడు కూడా రెస్ట్ అవసరం. అలాగే దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా యేసు ప్రభులో ఆత్మీయంగా ఎదగాలి అంటే ఆత్మ సంబంధమైన రోగాలకి మనం దూరంగా ఉండాలి. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే బలపడుతూ ఉంటామో ఆత్మ సంబంధమైన రోగాలు కూడా మనకు దూరం అవుతూ ఉంటాయి. ఈ ఆత్మ సంబంధమైన రోగం కలిగిన వారు ఎలాగుంటారు అంటే దేవుడితో కానీ, దేవుని మందిరముతో కానీ, దేవుని బిడ్డలతో కానీ సహవాసం చేయాలన్నా, దేవుడి మందిరానికి వెళ్ళాలన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా, లేకపోతే బైబిల్ చదవాలన్నా వీళ్ళకి అలాంటి ఇంట్రెస్ట్ ఆశ ఏమీ ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళు ఆత్మ సంబంధమైన రోగగ్రస్తులుగా చేయబడుతున్నారు కాబట్టి దేవుడితో సహవాసం చేయడం అనేది వీళ్ళకు ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే దేవుడితో సహవాసాన్ని కోల్పోతున్నారో విశ్వాసం అనేది చల్లారిపోతుందన్నమాట. విశ్వాసం ఎప్పుడు చల్లారుతుందంటే దేవుని బిడ్డలతో, దేవుడితో మనం ఎప్పుడైతే సహవాసాన్ని కోల్పోతామో అప్పుడే మన విశ్వాసం అనేది కోల్పోతూ ఉంటాం. అందుకని బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్తూ ఉంటాడు, విశ్వాసము అందరికీ లేదు. అందరూ దేవుడిని నమ్ముతారు కానీ అందరికీ విశ్వాసం ఉండదట. మీకు ఆ మాట చూపిస్తాను. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేసినప్పుడు ఆయన ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేశారు. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అండి. 3వ అధ్యాయము 2వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు. దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుడి మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, కానుకలు వేస్తారు, కానీ దేవుడి మీద విశ్వాసము, నమ్మకం అనేది ఉండదు. వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, వెంటనే వీళ్ళు చేసే మొదటి పని ఏంటంటే ఎలాగ సమస్య నుంచి బయటపడాలని ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకంటే
వారు దేవుని దగ్గర ప్రార్థించి దేవుడి దగ్గర నుంచి సహాయం పొందేటట్ల బలం వారికి లేకపోవడం వల్ల వేరొకరి మీద ఆధారపడడం అనేది పరిస్థితులు వస్తాయన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసము లేకపోవడం వల్ల ఎన్నో పరిస్థితులు మనకు ప్రతికూలంగా మారిపోతూ ఉంటాయండి. చాలాసార్లు అనుకుంటాం రక్షించబడ్డాం, దేవుని పిల్లలం అయిపోయాం, మారు మనసు పొందాం, దేవుడి మందిరానికి వస్తున్నాం కదా, ఇంకేంటి మనకు చేయవలసింది అనుకోవచ్చు. కానీ విశ్వాసము అనేది లేకపోతే, ఆ ఒక్కటి లేకపోతే ఎన్ని పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో. యేసుప్రభువారి శిష్యులు కూడా యేసుప్రభువారిని అదే మాట అడిగారు. మీకు చాలాసార్లు చూపించాను, మరలా చూపిస్తాను ఈ రాత్రి. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనమండి. 17:5 అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, యేసుప్రభువారి యొక్క 12 మంది శిష్యులు కూడా అపోస్తలుగా పిలువబడుతున్నవారు. వారు యేసుప్రభువారిని అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా మా విశ్వాసమును అభివృద్ధిపరచు. విశ్వాసము అనేది మాలో రోజు రోజుకి అభివృద్ధి చెందాల. విశ్వాసం అనేది రోజు రోజుకి పెరగాల. ఎంత పెరగాలి అంటే, ఆ దేవుడి మీద మన విశ్వాసం ఎంత ఉండాలంటే, మనం దేని గురించి అయితే ప్రార్థన చేయగలుగుతున్నామో, దేని గురించి అయితే ఆయన దగ్గరికి వచ్చామో, ఆయన ఇవ్వగలడు, చేయగలడు అనే నమ్మకం నీకుంటే నువ్వేదైనా సాధించగలవు. మీ అందరికీ తెలుసు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను పగిలింపగలిగినంత పరిపూర్ణమైన శక్తి నీకు ఉంటుందట. ఎంత శక్తి ఉంటుందంటే, ఆ కొండను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోద్దంట. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, కొండలాంటి అంత పెద్ద సమస్య కూడా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా నాకు ఇంత సమస్యలో ఉన్నాను, నాకు సహాయం చేయని అడిగితే, నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలిగితే నీ సమస్యలు దాని అంతటవే పోతాయట. సమస్యలు రాకుండా ఉండవు, అవేమి అలా ఉండిపోవు, వస్తాయి పోతాయి అంతే. ఒకవేళ వచ్చిన సమస్యలే కానీ అలాగే ఉండిపోయాయంటే మనుషులు బ్రతకరు భూమి మీద. అలా పోతూ ఉంటాయన్నమాట. అంటే సముద్రంలో అలలు ఎలాగొస్తూ ఉంటాయో, వచ్చిపోతూ ఉంటాయో, మన జీవితంలో కూడా సమస్యలు అనేవి, కష్టాలు, బాధలు, దుఃఖము, మరి శ్రమ, ఇవన్నీ కూడా ఎలాగుంటాయంటే వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. వస్తాయి పోతాయి, వస్తాయి పోతూ ఉంటాయి, అంతేగాని అలాగే ఉండిపోవు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన విశ్వాసం అనేది కదిలించబడకూడదు, కదలకూడదు. అందుకని అంటాడు 125వ కీర్తన అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉండిపోతారట. వీళ్ళెవ్వరూ కదిలించలేరు అంటాడు ఆయన. 125వ కీర్తన 125వ కీర్తన 2వ వచనమండి. 2వ వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. 1వ వచనమండి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవుని యొక్క ప్రజలు ఎలాగుంటారు అంటే, కదలని ఒక పర్వతంలా మారిపోతారట. ఎన్ని గాళ్ళు రాని, ఎంత భయంకరమైన వర్షం రాని, ఎంత భయంకరమైన విపత్తులు రాని, ఆ పర్వతం అనేది కదలదు. ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన దేవుని యొక్క బిడ్డ ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కదలనివాడు. ఎందుకంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు అతనికి సహాయం చేయగలుగుతాడనమాట. బైబిల్ గ్రంథంలో అంటాడు, అతడు ఆయన యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని కాపాడగలిగిన వాడు, కదలనిచ్చేవాడు కాదు. నువ్వెంత విశ్వాసం ఉంచగలుగుతావో, నీ విశ్వాసమే నిన్నంత ఆశీర్వాదములోనికి, దీవెనలోనికి తీసుకెళ్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలను పగిలింపగలిగినంత పరిపూర్ణమైన శక్తి నీకు ఎలా కలుగుతుందో, ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా కారణం ఏంటి అంటే విశ్వాసమే. నువ్వు నమ్మగలిగితే, దేవుడు నమ్మదగిన వాడు నువ్వు విశ్వసించగలిగితే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా ఇవన్నిటిలో నుంచి నువ్వు వెళ్ళిపోతావు. ఇవేవి నిన్నేమీ చేయవు. అందుకని మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం అంటాడు, నువ్వు జలముల్లో బడి దాటినప్పుడు
ఆ జలములు నిన్ను ముంచివేయవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు అంటాడు. అంటే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పటికీ కూడా ఇవేవి నిన్ను చేయలేవు. మనకెప్పుడు కూడా విశ్వాసమునికే పరీక్ష, నీ నమ్మకానికే పరీక్ష. ఎప్పుడు కూడా సాతాను ఎప్పుడు కూడా మనతో ఎలాగ యుద్ధం చేస్తూ ఉంటాడంటే నీ విశ్వాసము నుండి నిన్ను తొలగించాలా, నమ్మకము నుండి తొలగించాలా. నువ్వు ఎప్పుడైతే నమ్మకం నుండి తొలగిపోతావో ఇక దేవుడి దగ్గర నుంచి నువ్వు శక్తిని పొందలేవు. దేవుడి దగ్గర నుంచి నువ్వు శక్తిని ఎప్పుడైతే పొందలేవో నువ్వు బలహీనుడిగా చేయబడతావు. నువ్వు బలహీనుడిగా ఎప్పుడయ్యావో సాతాను నిన్ను జయించగలుగుతాడు. యేసు ప్రభు నీతో ఉన్నంత కాలము నిన్ను వాడు జయించలేడు. మరి యేసుప్రభుని అంటే యేసుప్రభుని బిడ్డల్ని ఎప్పుడు జయించగలుగుతాడు అంటే యేసుప్రభు నుండి దూరము చేసి వారు బలహీనులుగా అయినప్పుడు వారిని జయిస్తాడంతే. కాబట్టి రాత్రి దేవుడు అనేది ఏంటంటే యేసుప్రభు నుంచి మనం ఎప్పుడు దూరం అవుతామంటే యేసుప్రభు వారి మీద నమ్మకాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మనం లోకంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. లోకంలో ఉన్న వాటి మీదకి వెళ్తాం అన్నమాట. అంటే లోకంలో ఎవరున్నారు? ఈ లోకం అంటే మనుషులు, రెండవదిగా లోకంలో ఉన్న ఆస్తుపాస్తులు. నీ ఆధారము దేని మీదకి వెళ్తుందంటే వాటి మీదకి వెళ్ళిపోతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎవరు శాపానికి, ఎవరు నష్టానికి, ఎవరు నాశనానికి లోనవుతారంటే మనుషుల మీద ఆధారపడేవారు. అందుకన్నాడు తనకు ఆధారముగా మనుషులు చేసుకునేవారు. ఈ లోకంలో నీకు ఆధారం ఎవరు అంటే మనకు డబ్బు కాదు, ఆస్తి కాదు, మనుషులు కాదు. మన ఆధారము దేవుడు. మీ అందరికీ తెలుసు, మొదటి సమూయేలు రాసిన గ్రంథంలో ఆ సమూయేలు సౌలుతో మాట్లాడినప్పుడు అంటాడు 17వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు ఒక నరుడు కాదు అంటాడు ఆయన. నీకు నాకు ఆధారమైన వాడు ఒక మనిషి కాదు, ఒక దేవుడు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచినంతకాలము మన దేవుడు మనను కాపాడగలిగిన వాడు. అందుకనే ఆయన అంటాడు ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడట కలవరపడట. విశ్వాసం ఉంచేవాడు ఎన్ని పరిస్థితులు తన మీదకి వచ్చినా అతడు ఎప్పుడు కూడా కలవరపడడు. ఎందుకంటే ఏ పరిస్థితి కూడా అతను కలవరపరచదు. ఏ విషయమైనా సరే, అది కుటుంబంలో భార్యే కానీ, పిల్లలే కానీ, భర్తే కానీ, సమస్యలే కానీ, కష్టాలే కానీ, బాధలే కానీ, ఇలాంటి ఏమైనా సరే నిన్నెప్పుడు కూడా కలవరపరచలేవు, నిన్ను కదిలించలేవు. దేవుడిలో నువ్వెంత విశ్వాసముతుంటావో అపవాది కూడా నీ విశ్వాసానికి అంత పరీక్షలే తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అందుకని అంటాడు, మీ అందరికీ తెలుసు, పేతురు రాసిన మొదటి పత్రిక ఈయన విశ్వాసమును కలిగే పరీక్ష గురించి అని చెప్తూ ఒక మాట అంటాడు ఆయన. మొదటి అధ్యాయము 7వ వచనం 1-7 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, విశ్వాసమును కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు. నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతావో నీ పరిస్థితులు కూడా నీకు అంత ప్రతికూలంగా అయిపోతాయి. ఆఖరికి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. నీతో ఇంకెవ్వరు ఉండరు. అయినా సరే నువ్వు భయపడవు. కారణం ఏంటో తెలుసా? నేనెందుకు ఒంటరిని అవుతాను? మీరు అనుకుంటున్నారు, మీరందరూ వదిలేస్తే నేను ఒంటరిని అయిపోతానని మీరు అనుకుంటున్నారు. కానీ మీరందరూ వదిలేయడం వల్ల
ప్రభువు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. మీ అందరూ ఉంటే ఎంత బలమో దానికి 1000 రెట్లు ఆయన ఒక్కడుంటే నాకు అంత బలం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనమండి. 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలరు. ఆయన అంటున్నాడు, ప్రభువు నా సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నన్నేం చేయగలరు. అర్థమైందా? ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవ్వరు నీతో లేకపోయినా దేవుడు అక్కడ ఉంటే చాలు. ఆయన ఉంటే ఆయన నిన్ను బలపరిచి స్థిరపరచగలిగిన వాడు, మనుషులెవ్వరూ కాదు. దేవుడు ఒక్కడు నీతో ఉండగలిగితే, మన దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని బలపరిచి స్థిరపరచగలిగిన వాడు. ఎక్కడైతే నీకు స్థానము లేదో, ఎక్కడైతే నువ్వు సర్వము కోల్పోయావో, ఎక్కడైతే నీ బలాన్ని నువ్వు తగ్గిపోయిందో అదే చోట మరలా తిరిగి అన్నీ దేవుడిచ్చి వాళ్ళందరికంటే నిన్ను గొప్పవాడి చేస్తాడు. ఆయన వాళ్ళందరిలోనే నేను తలెత్తుకునేవాడిగా చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్నది దేవుడిని, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు, నీకు సహాయం చేసేవాడు దేవుడు, మనుషులు కారు. మనుషులు ఎప్పుడూ కూడా నీ ఎదుగుదలను, నీ అభివృద్ధిని వారవలేనివారు. మనుషులు ఎలాంటి వారంటే, మనం అభివృద్ధి చెందుతున్నాము, మనం బాగున్నాము అంటే మనం నాశనం అవ్వాలని కోరుకునేవారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు అభివృద్ధి చెందే కొలది నిన్ను ఆశీర్వదించేవాడు. మరి ఎక్కువగా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద అందరికంటే గొప్ప స్థానంలో నుంచే దేవుడు ఆయన. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటో తెలుసా? నా మీద నీకు ఎంత విశ్వాసం ఉంది? ఆనాడు యేసుప్రభువారు సముద్రం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయనతో ఉన్న ఆయన శిష్యులే వారు భయపడి, అయ్యా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అన్నప్పుడు యేసుప్రభువారు వారితో చెప్పాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ భయం ఎందుకు వేసింది? యేసుప్రభువారు వారితోటే ఉన్నాడు కదా, మరి ఎందుకు భయపడుతున్నారు వారు? కానీ ఉంటే మాత్రం ఏం చేయగలడు? ఉంటే ఏం చేస్తాడు ఆయన? మరి ఉంటే ఏం చేస్తాడు లేదా ఆయన చేయగలడు అనుకున్నప్పుడు మరి వీళ్ళెందుకు భయపడాలా? వీళ్ళు భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. ఆయన తెలీదా? యేసుప్రభువారికి తెలియందేంటి? తెలుసు ఆయనకి. కానీ యేసుప్రభువారు ఆ పరిస్థితిని ఎందుకు వారికి రానిచ్చాడు అంటే వారి విశ్వాసాన్ని చెక్ చేశాడు, వారి విశ్వాసాన్ని పరిశోధించాడు. వారి విశ్వాసాన్ని పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు వారి విశ్వాసము ఆయన దృష్టికి సరైనదిగా కనబడలేదు, అంత లేదు. అందుకనే చాలాసార్లు దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనేక రకాలైన పరిస్థితులు గుండా తీసుకువెళ్తూ ఉంటాడు. నువ్వెంత నమ్ముతావో చూద్దాం, నువ్వెంత విశ్వాసం ఉంచుతావో చూద్దాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు దేవుణ్ణి నమ్ముతావా, నమ్మలేవా? సాతాను అంటుంది, నేను ప్రతిరోజు శోధిస్తూ ఉంటాడు. నీ బిడ్డ అని చెప్పేవే, నిజంగా నీ బిడ్డ అయితే నీ బిడ్డ అయితే ఆమె ఇలాగుందా? అయితే ఒకసారి పరిశోధిస్తాను, నేను నాకు అప్పగించు. ఆమె ఎంత నమ్మకం ఉందో నీ మీద నేను చూస్తాను. ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉందో నేను చూస్తాను. అయితే ఆయన ఎలా పరిస్థితిలో ఉన్నాడో నేను చూస్తాను. నాకు అప్పగించి ఒకసారి నేను చూస్తాను, పరిశోధిస్తాను. అప్పుడు మళ్ళీ పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు మనం నిలబడగలుగుతున్నామా? శోధనకు, పరీక్షకు నిలబడగలుగుతున్నామా? మనకు ఎదురవుతున్న కష్టాల్లో మనం నిలదొక్కుకోగలుగుతున్నామా? మనం ఎంతవరకు దేవుడి మీద ఆధారపడగలుగుతున్నాం? ఎలాంటి సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం దేవుడి మీద విశ్వాసం ఉంచగలుగుతున్నామా? అలా లేకపోతే సాతాను అంటది, ఏది నీ బిడ్డ అన్నవే? ఇలాంటి విషయాల్లోనే సంచలమైన స్థిరంగా లేకుండా నీ మీద నుంచి నీ మనసును తోసివేసుకొని పరిస్థితుల మీద, మనుషుల మీద, లోక సంబంధమైన వాటి మీద ఆధారపడ్డాడు, లేదా పడ్డది. ఏం చేశారు వాళ్ళు? వెంటనే దేవుడు అంటాడు, చూసావా ఎంత అల్ప విశ్వాసమో, నీ విశ్వాసం ఎంత తక్కువగా ఉందో. నువ్వు నమ్మలేకపోతున్నావు.
నేను నీతో ఉన్నాను అని తెలుసున్నప్పటికీ కూడా ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? నువ్వు రక్షణ పొందావు, మారు మనసు యొక్క అనుభవంలోనికి వచ్చావు. నా బిడ్డ నేను చెప్పుకుంటున్నప్పుడు మరి నేను నీతో ఉన్నాను కదా, మరి నేను నీతో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడు ఉన్నాడు అని నువ్వు ఎరిగితే నువ్వు భయపడవు, లేడు అని నువ్వు అనుకుంటేనే భయపడతావు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నంత కాలము ఈ లోకంలో ఏది మనం భయపెట్టలేదు. చూడండి, కొన్నిసార్లు పిల్లలు భయపడుతూ ఉంటే పిల్లలతో తల్లిదండ్రులు వెళ్తూ ఉంటారు. నీకెందుకు భయం, నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం, నేను ఉన్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఏదైనా వస్తే నేను చూసుకుంటా, నువ్వు భయపడకంటావు. మన పిల్లకి మనం ఎలాగిస్తాం, నువ్వు భయపడక నేను ఉన్నాను కదా. మనుషులుగా మా పిల్లల యొక్క భయాన్ని పోగొట్ట నేను ఉన్నాను కదా నువ్వు అంత ధైర్యం చెప్తున్నప్పుడు, మరి నీతో దేవుడు ఉంటే నిన్నే ఏది భయపెట్టగలదంటావు? అదే దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉన్నంత కాలము కూడా ఈ లోకంలో ఏది మిమ్మల్ని భయపెట్టలేదు. యేసుప్రభువారి శిష్యులు యేసుప్రభువారితో చెప్తున్నప్పుడు యేసుప్రభువారి శిష్యులు భయపడ్డారు. ప్రభువా, నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు, నువ్వు భయంకరంగా మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి చంపబడి నువ్వు 3వ రోజున సమాధిలో నుంచి లేచి మరలా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానంటున్నావు. నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళిపోతే మాతో ఎవరుంటారు? నువ్వు లేకపోతే మా పరిస్థితులన్నీ తారుమారైపోతాయి, లోకంలో మమ్మల్ని బ్రతకనివ్వరు అని వీళ్ళు భయపడినప్పుడు యేసుప్రభువారు వారితో చెప్పారు, నేను వెళ్ళిపోయినంత మాత్రానికి నేను మిమ్మల్ని అనాథులుగా వదలను నేను కదా. యేసుప్రభువారు ఆ మాట వారికి చెప్పారు. సరే, మీకు చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము. యేసుప్రభువారి శిష్యులు యేసుప్రభువారితో మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడారో మీకు చూపిస్తాను. 14వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం. 14:18. మిమ్మలను అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. యేసుప్రభువారు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతే మీరు అనాథులు అయిపోతారు అనుకుంటున్నారా? మిమ్మల్ని ఎప్పుడూ నేను అనాథులుగా వదలను. మీరు ఎప్పుడూ దిక్కులేని వారు కాదు, నేను ఎప్పుడు మీకు దిక్కే, నేను ఎప్పుడు మీతో ఉంటాను. నేను వెళ్ళిపోయినంత మాత్రానికి నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అనగా ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపైన ఆత్మను నేను పంపిస్తాను. అతడు మీతోటే ఉంటాడు, అతడు మీలోనే ఉంటాడు. నేను ఏ సంగతులనైతే బోధించానో ఆ సంగతులు మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. నేను వెళ్ళిపోయినంత మాత్రానికి మరలా నేను మీతో ఉండననుకోకండి. నేనే తిరిగిన ఒక పరిశుద్ధాత్మగా, నా ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను. ఆ ఆత్మ నేను ఏ సంగతులనైతే బోధించిందో అదే సంగతులు మీకు గుర్తు చేస్తుంది, మిమ్మల్ని ఎప్పుడూ వదలదు. ఈనాడు యేసుప్రభువారు తన కార్యం తను జరిగించి వెళ్ళిపోయినంత మాత్రానికి మనతో యేసుప్రభువారు లేరు అనుకోకు. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ ఈరోజు మనతో ఉండి అన్ని సమయాల్లో మనం బలపరచగలుగుతుంది, ధైర్యపరచగలుగుతుంది, సహాయము చేయగలుగుతుంది, ఆదరించగలుగుతుంది, ఓదార్చగలుగుతుంది. ఎన్ని రకాలుగా దేవుని యొక్క ఆత్మ మనకెంత సహాయము చేయగలుగుతుంది. యేసుప్రభువారు ఆనాడు తన శిష్యులతో ఉన్నప్పుడు, లేక అనేక మంది జనసమూహంతో కొంతకాలం అక్కడ ఉండేవాడు, లేకపోతే కొన్ని గంటలు అక్కడ ఉండేవాడు, అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళేవాడు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఒక మనిషిని ఎప్పుడూ వదలదు. నువ్వు మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు చచ్చేదాకా, నువ్వు పొమ్మంటేనే, నువ్వు పాపం చేసినప్పుడే పరిశుద్ధాత్మ నీలో నుండి బయటికి వెళ్తుందేమో. కానీ నువ్వు పాపము చేయలేనంతకాలము, నువ్వు దేవుడు మాట వినినంతకాలము దేవుని యొక్క ఆత్మ నీతోటే ఉంటుంది. దావీదుకి తెలుసు, మీ అందరికీ తెలుసు కదా, 51వ కీర్తన అంటాడు, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఏది పోయినా పర్లేదు కానీ నీ ఆత్మ నా యొద్ద నుండి పోకూడదు, నీ ఆత్మ నాతో ఉండాలా. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఈ లోకములో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నీతో ఉంటే ఎందుకు భయపడతావు? అసలు దేవుడు ఉన్నాడనే నీకు గ్రహింపు ఉంటే ఎందుకు భయపడతావు? ఆ దేవుడు లేడు అనుకుంటేనే నువ్వు భయపడతావు. ఈ పరిస్థితుల్లో నాకు ఎవరు సాయం చేస్తారు, ఈ పరిస్థితుల్లో నాకు ఎవరు ఇస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు? నేను అంటాను, ఒకవేళ దేవుడు ఎవరిని నేను పంపించకపోతే, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకపోతే ఏమైపోతావు?
ఏమైపోతావు లోకంలో? నువ్వు ఏదైనా నీకు నాకు జరిగితే, జరగరాంది ఏదైనా జరిగితే ఆ దేవుడు నామానికి ఎంత అవమానం తెలుసా? ఇంత దేవుని నమ్మారు, ఇంత యథార్థంగా జీవించిన వాళ్ళని దేవుడు ఇలా చేశాడా? ఇంకెవరు నమ్ముతారు దేవుణ్ణి? లోకంలో సాక్ష్యాల్లో మనం వింటున్నాం కదా, యేసుప్రభువారిని నమ్మిన వాళ్ళని అందరినీ దేవుడు గొప్పగా ఆశీర్వదించాడే తప్ప ఎవరిని పాడు చేయలేదని నమ్ముకున్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు కదా. మరి అలా నమ్ముకున్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకెందుకు సహాయం చేయడు? ఆయన మీ అందరికీ తెలుసు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం అంటాడు, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటాడు. అంటే నీకు సహాయం చేయడానికి ఆయన చెయ్యి ఎప్పుడు కూడా చిన్నది కాదు. మరి అలాంటి గొప్ప దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు మరి మనల్ని ఎందుకు దేవుడు తక్కువ వారిగా చేస్తాడు? మనకెందుకు సహాయం చేయలేడు? అయితే సహాయం చేయలేదు అంటే మన అల్ప విశ్వాసము, విశ్వాసం మనలో లేదు. విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి అడిగిన, విశ్వాసముతో నువ్వు ఎంతకాలమైతే, అంటే నువ్వు దేవుళ్ళో ఎంత విశ్వాసంతో వెంబడిస్తూ ఉంటావో నీ విశ్వాసమే నిన్ను కాపాడగలుగుతుంది అన్ని పరిస్థితుల్లో కూడా. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు ఆ రీతిగా కాపాడాడు. ఆనాడు సారేపతిలో ఉన్న సీదోనులో, సారేపతి అనే గ్రామంలో ఉన్న విధవరాల దగ్గరికి ఏలియాను దేవుడు ఎందుకు పంపించాడో తెలుసా? ఆమె ఇంట్లో ఏమీ లేదు, నువ్వెళ్ళు. 3.5 సంవత్సరాలు ఆమె ఇంట్లో ఏమైతే కొంచెం పిండి కొంచెం నూనె ఉందో దానితోటే ఆమె 3.5 సంవత్సరాలు జీవించగలిగింది. అక్కడి నుంచి ఏలియా వెళ్ళిపోయాడు, కానీ ఆ పిండి ఆ నూనె తగ్గలేదు. బైబిల్ గ్రంథంలో ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ నాశనం చేయడండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కాపాడబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన దగ్గర సహాయం కలుగుతుంది. కానీ అనేక సార్లు మనం భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం? లోకంలో పరిస్థితుల గురించి ఎందుకు భయపడాలా? మన దేవుడు లేడా? నీతో ఉన్న దేవుడు అన్ని సమయాలలో నిన్ను కాపాడగలిగిన వాడు. నిన్ను కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ పరిస్థితులన్నిటిలో కూడా ఆయన సహాయం చేయగలిగిన వాడు. మనం నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన వాడు. ఆయన జీవము లేనివాడు కాదు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు నేను నమ్మేం కాబట్టి ఆయన తప్పక నా సమస్యలకు పరిష్కరించగలుగుతాడు. వాళ్ళు అన్నారు, ఆయన ఏం చేయగలడు? ప్రభువా మమ్మల్ని రక్షించు, మేము నశించిపోతున్నామని అడిగినప్పుడు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు సందేహించారు? ఎందుకు మీరు భయపడుతున్నారు అని సముద్రమును గాలిని ఆయన గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమైపోయాయి. దేవుడికి ఏదైనా సాధ్యమే. ఈ సృష్టిలో ఏదైనా ఆయన చేయగలిగిన వాడు. మానవుడికి కష్టాలు వస్తే ఆ కష్టాల్లో నుంచి తప్పించేలా కూడా దేవుడు చేయగలడు. మీ అందరికీ తెలుసు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అంటాడు, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు అని. కాబట్టి నువ్వు నేను సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనకెదురవుతున్న పరిస్థితులన్నిటిలో నుంచి మనల్ని కాపాడగలిగిన వాడు. నమ్ముతావా? మనకు విశ్వాసం ఉందా? తండ్రి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు నన్ను కాపాడగలిగిన దేవుడివి, నాకు తెలుసు అది. ఎందుకంటే నా దేవుడు నువ్వు. నేను నిన్ను విశ్వాసం ఉంచాను, నేను నిన్ను నమ్ముతున్నాను. ఎలాంటి పరిస్థితులు నా మీదకి వచ్చినా నన్ను విడిచిపెట్టావు. కాబట్టి నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో అంత అభివృద్ధి చెందుతావు. అందుకని అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు విశ్వాసమందు వేరు పారిన వారే అంటాడు. యేసు ప్రభునందు వేరు పారిన వారమంట. మన ఏరు యేసు ప్రభువారితో అంటకట్టబడి ఉంటే మనం ఎప్పుడూ పచ్చగానే ఉంటాం. నా అభివృద్ధికి గల కారణం ఏంటి అంటే విశ్వాసము. కనపడదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, చెట్టు పచ్చగా ఉంది, మంచిగా కాపు కాసింది అంటే దానికి కొమ్మలు మొదలు కాదు, దాని కారణం దాని వేరు. చెట్టు వేరు ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో
ఆ వేర్ల వల్ల ఆ చెట్టు అంతగా ఫలించగలుగుతుంది. కానీ చెట్టు వేర్లు కనపడవు. చెట్టు వేర్లు ఎప్పుడు కూడా భూమిలోనే ఉంటాయన్నమాట. కానీ మనకు కనిపించేది ఏంటంటే దాని మొదలు, దాని కొమ్మలు, దాని ఆకులు, పువ్వులు, కాయలే కనపడతాయి. ఆ పువ్వులు, కాయలు, లేకపోతే ఆకులు, కొమ్మలు, మొదలు కనపడదు. దానికి ఆధారం ఏంటంటే దాని కింద ఉన్న ఏరు. అలాగే నీవు నేను కూడా బాగుండాలి అంటే నీ విశ్వాసము దేవుడిలో ఎంత బలంగా ఉంటుందో నువ్వు అంత అభివృద్ధి చెందుతావు. నీ అభివృద్ధికి గల కారణం ఏంటి అంటే నీ విశ్వాసమే. నీ అభివృద్ధికి గల కారణం ఏంటంటే నీ విశ్వాసమే. దేవుని యందు విశ్వాసం ఉందంటావా? ఒకసారి రాత్రి మరలా దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా? నీలో విశ్వాసము లేనప్పుడే నువ్వు భయపడతావు. నీలో విశ్వాసం ఉన్నంత కాలము నువ్వు భయపడవు. మీ అందరికీ తెలుసు విశ్వాసం ఎలా కలుగుతుంది. విశ్వాసం ఎలా కలుగుతుందండి? విశ్వాసం ఎలా కలుగుతుందంట? బైబిల్లో ఉంది, వినుట వలన. అంతేనా? సరే, మీకు ఆ మాట చూపిస్తారు. రోమిలికి రాసిన పత్రిక, ఆ బ్రదర్ చెప్పినట్లుగా నిజం. అది వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. వినుట వల్ల కలుగుతుంది. 10వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. విశ్వాసం ఎలా కలుగుతుందంట? నమ్మకం ఎలా కలుగుతుందంట? దేవుని మాటలు వినడం వల్ల కలుగుతుందట నమ్మకం. నువ్వు వినే కొలిది, దేవుడు ఎంత గొప్పవాడా, దేవుడు ఎంత చేయగలుగుతాడా, దేవుడు ఇలాగివ్వగలడా, నువ్వు దేవుడి యొక్క మాటలు వినే కొలిది నీకు విశ్వాసం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. నీ విశ్వాసానికి గల మూల కారణం ఏంటంటే దేవుని గురించి విను, ఆయన మాటలు విను, ఆయన మాటల్లో చదువు. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవడం వల్ల, ప్రతిరోజు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నువ్వు కనిపెట్టడం వల్ల నీకు విశ్వాసం రోజు రోజుకి పెరిగిపోద్ది అన్నమాట. ఎంత విశ్వాసం పెరిగిపోద్ది అంటే నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవుడు ఏదైనా చేయగలడు. మనుషులకు అసాధ్యమైనవన్నీ కూడా దేవుడు సమస్తము సాధ్యం చేయగలిగిన వాడు. నీకు అసాధ్యం కావచ్చు, కానీ నీ దేవుడికి అసాధ్యం కాదు. నువ్వేదైతే జరగదు అని నువ్వు అనుకుంటున్నావో నిజంగా విశ్వాసం ఉంచితే ఆయన జరిగించగలిగినవాడు, ఆయన జరిగించగలిగినవాడు. అప్పుడే ఆయన శక్తి, ఆయన యొక్క గొప్పతనం ఏంటో నీవు నేను అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నావు? పరిస్థితులను చూసా. ఈ లోకంలో పరిస్థితులన్నీ కూడా నీ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంటాయన్నమాట. ఇలా జరగదు, అలాగవ్వదు, ఎలాగవుతుంది? ఇశ్రాయేలీ ప్రజలు ఎలా సముద్రాన్ని చూసినప్పుడు వెంటనే వారు భయపడిపోయి, సముద్రాన్ని చూడగానే వారు భయపడి, ఎలా దాటగలం మనం? అదేనా కాలవా లేకపోతే ఏమైనా చిన్న నదా మనం దాటి వెళ్ళిపోవడానికి? అది సముద్రము. సముద్రాన్ని దాటగలమా? మన వల్ల అవుతుందా? మోషే ఏంటి నువ్వు సముద్రం దగ్గర తీసుకొచ్చావు? తీసుకొచ్చింది మోషే కాదు, దేవుడు తీసుకొచ్చే సంగతి కాదు. వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు నడిపించింది మోషే అనుకుంటున్నారే తప్ప వాళ్ళు నడిపించింది దేవుడనే గ్రహింపులోనికి రాలేదు. సముద్రము దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు వీళ్ళకి? చూద్దాం వీళ్ళు ఎంత నమ్ముతారు, వీళ్ళ విశ్వాసం ఏంటో చూద్దాం. ఎప్పుడైతే సముద్రాన్ని చూశారో వీళ్ళు భయపడిపోయారు. అప్పుడు అన్నాడు మోషే, ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? చూద్దాం వీళ్ళ నమ్మకం ఏంటో. ఎందుకు వీళ్ళకి ఏ పరిస్థితులు వచ్చినా నా మీద విశ్వాసం ఉంచగలరా, నమ్మకం ఉంచగలరా? అందుకని బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీ ప్రజల గురించి చెప్పినప్పుడు అంటాడు, వారు విశ్వాసము లేనివారు. ఎన్నోసార్లు దేవుణ్ణి వారు విసికించారట, దేవుణ్ణి నమ్మలేదట. వారు పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోనూ దేవుడు ఉండి పగల వారికి ఆహారమును కురిపిస్తూ ఆ మన్నాను తింటూ వారికి ఎంత కాపుదల కాస్తున్నప్పటికీ కూడా ఆ దేవుడి మీద వీళ్ళకి నమ్మకం లేదు. ఆయన అంటాడు, వీరు నన్ను నమ్మలేదు గనుక వీరు నేను కనాను దేశంలోని తీసుకువెళ్ళను, వీరి కడుపును పుట్టిన పిల్లలనైనా తీసుకెళ్తానేమో కానీ వీళ్ళని తీసుకెళ్ళను నేను అని రోజుని 1 సంవత్సరముగా మార్చి 40 సంవత్సరాలు అరణ్యములో వారిని తిప్పి కనానులో నుంచి ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఆ 20 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ మరణించిన తర్వాతే
ఆ తర్వాత వీరు కనాను దేశంలో ప్రవేశించారు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని నమ్మకపోవడం వల్ల. అక్కడ చెప్తాడు కదా, ఎప్పటినే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ వీళ్ళిద్దరే నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళని నేను కనాను దేశంలో తీసుకెళ్తాను, ఇంకెవరిని తీసుకెళ్ళను. ఈరోజు దేవుడు అంటున్నాడు, అసలు దేవుడి మీద విశ్వాసం మనకుందా? నువ్వు నమ్మగలిగితే ఏదైనా దేవుడు సాధ్యం చేయగలుగుతాడు. ఆ సముద్రమే కాదు, ఆ గాలే కాదు, ఏదైనా చేయగలుగుతాడు. గాలి కూడా ఆయన చేతిలోనే ఉందట. బైబిల్ గ్రంథంలో అంటాడు, నా ధనాగారములో నుంచి గాలిని నేను విసిరివేయగా. ఇర్మియా గ్రంథంలో అంటాడు, కొన్నిసార్లు గాలిని దేవుడు వదిలితేనంట ఆ గాలి ఎంత భయంకరమైన గాలి అంటే ఎంత భయంకరంగా వస్తుందో గాలి. ఆ గాలి వచ్చిందంటే మనుషులు కాదు కదా, ఇల్లు కాదు కదా, చెట్లు కాదు కదా, ఇంకేమీ ఆగవట ఆయన దగ్గర. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నాకు ఆధారం ఏంటో తెలుసా? నేనే బుద్ధి చెప్పవలసిన పని లేదు, నా సృష్టికి అప్పగిస్తే చాలు. నేను గాలికి మాట ఇచ్చినా, లేక ఆ భూమికి నేను చెప్పినా, ఆకాశానికి నేను చెప్పినా, అగ్నికి నేను మాట ఇచ్చినా, నా ఆయువు ఏంటో తెలుసా? ఈ పంచభూతాలే నా ఆయువు. మిమ్మల్ని నాశనం చేయడానికి నేనే రావక్కరొద్దు. ఒక్క మాట నేను సెలవిస్తే ఈ పంచభూతాలే మానవుని భూలోకాన్ని నాశనం చేసేయగలుగుతాయి. దేవుని ఆయుధాలు అవి. కాబట్టి రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నువ్వు నా మాట వింటే నిన్నెందుకు నేను పాడు చేస్తాను? నా మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వెందుకు పాడవుతావు? నీకు అన్నీ సాధ్యమే. బైబిల్ గ్రంథంలో అంటాడు, విశ్వాసముతో వారు ఉన్నారు కాబట్టి దేవుడు వారికి అన్నీ సాధ్యం చేయగలుగుతాడట. విశ్వాసం లేకపోతే దేవుడు ఏది చేయడట. చివరిగా ఈ మాట చూపిస్తాను మీకు. మనందరికీ తెలిసిన మాట, లూకా సువార్త 8 యేసుప్రభువారు వారితో ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఎంత ఖచ్చితమైన మాట చెప్పాడు అంటే, వారు నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి నేను అక్కడ ఎన్నో అద్భుతాలు చేశాను, కానీ వారు నా యందు విశ్వాసం ఉంచకపోవడం వల్ల నేను అక్కడ ఏ అద్భుతాన్ని చేయలేదు అంటాడు. సరే మీకు చూపిస్తాను ఆ మాటను. మత్తయి సువార్తలో ఉన్నట్టుందండి ఆ మాట, మీకు చూపిస్తాను. యేసు అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అంటాడు ఆయన. ఎందుకు చేయలేదు అంటే, వారి అవిశ్వాసమును బట్టి యేసు అక్కడ ఏ కార్యాన్ని చేయలేదు అంటాడు ఆయన. పదమూడు 58 అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం అండి. వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఏ అద్భుతాన్ని దేవుడు చేయలేదట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ అల్ప విశ్వాసమే నీకే కార్యము జరగకుండా చేస్తున్నాయి. నేనేం చేయలేనంటావు? నేను చేయలేనిది భూమి మీద ఏదైనా ఉందంటావా? ఏంటి నేను చేయలేనిది చెప్పు. అధికారాలు కానీ, ప్రభుత్వాలు కానీ, రాజ్యాలు కానీ అన్నీ నా వల్ల స్థాపించబడ్డాయి. నేను ఎవరికి ఏది ఇవ్వాలో అది నేను ఇస్తాను, ఎవరి నుంచి ఏది తీసివేయాలో తీసివేయగలుగుతాను. నేను దేవుణ్ణి, అది ఏదైనా చేయగలుగుతాను. మరి నా మీద నీకు ఎందుకు నమ్మకం లేదు? నువ్వెందుకు ఒంటరిని అనుకుంటున్నావు? నాకెవ్వరు లేరని ఎందుకు అనుకుంటావు? ఎవరుంటే ఏంటి, ఎవరు లేకపోతే ఏంటి? దేవుడు నీతో ఉన్నాడు కదా. అన్ని సమయాల్లో దేవుడు నీతో ఉన్నప్పుడు ఇంకెంతకంటే ఇంకెవరు కావాలా? ఆయన ఉంటే అన్నీ, నీకు ఏ పరిస్థితుల్లోనైనా అన్నీ ఆయనే. నీ తండ్రిగా కానీ, నీ తల్లిగా కానీ, ఒక స్నేహితుడిగా కానీ, నీకు అన్నీ, ఒక వైద్యుడిగా కానీ అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. నీకు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల్లో అలాగ నీ దగ్గరికి రాగలిగిన వాడు, నీకు సహాయము చేయగలిగిన వాడు, నిన్ను ఆదరించగలిగిన వాడు, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు, అన్నిటికీ సరిపోయిన వాడు. మీ అందరికీ తెలుసు కదా,
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ప్రధాన యాజకుడు అన్నిటికీ సరిపోయినవాడు. నువ్వు దేనికైనా సరే యేసుప్రభువారిని నువ్వు ఉపయోగించుకోగలిగితే ఆయన అన్నిటికీ ఉపయోగపడతాడు. ఆయన అంత గొప్ప దేవుడు. నీ విశ్వాసము అలాగ ఉండాలన్నమాట. నువ్వు ఎంత దేవుని యందు విశ్వాసము నీలో రోజు రోజుకి బలపడుతూ ఉంటుందో అన్ని గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతూ ఉంటావు. యేసుప్రభువారు మార్తతో చెప్పాడు, నతనీయేలుతో చెప్పాడు, ఫిలిప్పుతో చెప్పాడు, మీరు నమ్మితే వీటికంటే గొప్ప కార్యములను మీరు చూడగలుగుతారు. అంతేకాదు, మీరు నా యందు విశ్వాసం ఉంచగలిగితే నేను ఎలాంటి కార్యాలనైతే చేశానో నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు. సరే, ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము యేసుప్రభువారు ఏం చెప్పారో చూపిస్తాను మీకు. క్షమించండి, 14వ అధ్యాయంలో ఉంది. 12వ వచనం, 14, 12. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చేసిన క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేయను. అంతేకాదు, వాటికంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. విశ్వాసముతో అనేక మంది ఎన్నో సాధించారు. మనందరికీ తెలుసు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క పట్టిక. విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు వాళ్ళు. అనేక మంది మరి మరణాన్ని జయించారు, అనేకమైన శోధనలు జయించారు, అనేకమైన పరీక్షలు జయించారు. ఈ లోకంలో వారు సాధించలేదంటూ ఏమీ లేదు. విశ్వాసము ద్వారా సాధించిన వారు. అదే దేవుడు అంటున్నాడు, మరి నువ్వు నన్ను ఎందుకు నమ్మలేకపోతున్నావు? నేను చేయలేనా? నీ అల్ప విశ్వాసమే నిన్ను భయపెడుతుంది. నీ అవిశ్వాసమే నీకు బలహీనత తీసుకొస్తుంది. అందుకనే లోకంలో ఏదైనా సమస్య రాగానే, ఏ పరిస్థితి అయినా మనకి ఎదురవగానే భయపడిపోతున్నాం. ఎలాగా? ఏమైపోతుంది? ఈ సమస్య నుంచి ఎలా మనం బయటకు వస్తాం? మనకు ఎవరు సాయం చేస్తారు? మనల్ని ఎవరు విడిపిస్తారు? దేవుడు లేడా? నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయం చేయలేడా? మరి ఎందుకు ఆయన మీద నమ్మకం లేకపోతుంది అంటే దేవుడి గురించి విశ్వాసము మనలో లేకపోవడం వల్ల, అంటే మనం దేవుడితో సహవాసము తెగిపోవడం వల్ల, దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల, దేవుని వాక్యాన్ని చదవకపోవడం వల్ల మనలో విశ్వాసం వృద్ధి చెందుతలేదు. ఈ అవిశ్వాసము వృద్ధి చెందాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలా, దేవుడి మాటలు వింటూ ఉంటే ఆయన మీద నీకు నమ్మకం రోజు రోజుకి పెరిగిపోద్ది అన్నమాట. అందుకని చాలామంది కాన్ఫరెన్స్ మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఆ మీటింగ్కి వెళ్తే ఎలాంటి వాడైనా సరే అందులో పడిపోతాడు. ఒక ఆయన చెప్పాడు, ఒకసారి నన్ను ఎల్ఐసి పాలసీ కట్టమన్నారనమాట. నేను అన్నాను, నాకు వద్దండి పాలసీ, అలాంటివి నేను చేయకూడదు అంటే అన్నాడు, అన్నా ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుంది ఎల్ఐసి పాలసీ గురించి, ఒక్కసారి మీరు అక్కడికి రండి, మీరు ఒక్కసారి వినండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎల్ఐసి పాలసీ కట్టించేవాడు కానీ మీ ఇంటికి వచ్చాడంటే పాలసీ కట్టించకుండా తిరిగి వెళ్ళడం. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మాటలు ఎంత గారడీ చేయగలుగుతారో తెలుసా? ఏమండి, ఈ పాలసీలు ఎంత ఉపయోగపడతాయంటే మీ కుటుంబానికి కానీ నీ పిల్లలకు కానీ ఎంత ఆధారం అవుతుందో తెలుసా? మీరు లేకపోయినా మీరున్నంత బలం అవి. మీరు ఉండి ఏమైతే చేయలేరో మీరు లేకపోయినా చేయగలుగుతారు, అంత బలం వచ్చేవి. అలాగా ఆ పాలసీ కట్టించే ఏజెంట్లు ఎలా ఉంటారంటే వాళ్ళ మాటల్లోనే ఎలాగైనా సరే పాలసీ కట్టేస్తారనమాట. అంత కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఇచ్చే ఆ యొక్క మాటలు అలాగ ఉంటాయన్నమాట, చెప్పే మాటలు అలాగ ఉంటాయి. మరి అలాగన్నప్పుడు మనిషి మాటలే అంత అలాగుంటున్నప్పుడు నువ్వు దేవుడి మాటలు విన్నప్పుడు ఇంకెంత నీకు నమ్మకం పెరగాల? ఆయన మాటలు ఎవరైతే వింటూ ఉంటారో అది వారికి ఎంతో నెమ్మదిను ఆదరణను కలిగించగలిగిన మాటలు అవి. 119వ దావీదు కీర్తనలు అంటాడు కదా, 176 వచనాల్లో చెప్తాడు, నీ మాటలు ఎంత గొప్పవో, నీ మాటలు ఎంత గొప్పవో, నీ వాక్యం ఎంత గొప్పదో, నీ ధర్మశాస్త్రం ఎంత గొప్పదో. ఇవన్నీ ఎందుకు చెప్తాడంటే ఆ మాటలే
నిన్ను అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడి ఆదరించి నీకు సహాయం చేయగలుగుతాయి అన్నమాట. కాబట్టి రాత్రికాల సమయంలో దావీదు మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుడి మీద ఎంత విశ్వాసంతో ఉంటున్నాం. ఒకవేళ నువ్వు విశ్వాసంతో ఉంటే లోకంలో నిన్ను ఏది భయపెట్టలేదు. అది ఏ పరిస్థితి అయినా రానే, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని సమస్యలు నీ మీదకి శత్రువు తీసుకొచ్చినా నువ్వు మాత్రం భయపడు. ప్రభా, నువ్వు నాకుండగా ఇవి నన్ను ఏం చేయగలుగుతాయి? ఇవి నన్నేమీ చేయలేవు. ఇవన్నీ నా మీదకి వచ్చినా నా మీద నుంచి నువ్వు దొర్లింపు చేసే దేవుడివి. అవన్నీ నా మీద నుంచి పోతాయేమో కానీ నన్ను ఏమీ చేయలేవు. కారణం ఏంటంటే నువ్వు నాతో ఉండగా ఈ లోకంలోనిది ఏది నాకు హాని చేయలేదు, నాకేది హాని చేయలేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఒక్కసారి రాత్రి మన విశ్వాసాన్ని చెక్ చేసుకుందాం. మనం ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులకు మనం భయపడుతున్నామా? ధైర్యంగా ఉన్నామా? ఏ పరిస్థితులు వచ్చినా మనం ఇప్పుడు కూడా భయపడొద్దు. అదేదైనా సరే మనకు ఒక ఛాలెంజ్గా తీసుకో. చూద్దాం, నాతో దేవుడు ఉండగా ఇవి నన్ను ఏం చేయగలుగుతాయో. నాతో దేవుడు ఉండగా నన్ను ఏది జయించలేదు. నీ పరిస్థితులన్నీ చక్కపరచగలిగిన వాడు దేవుడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. మనందరికీ తెలుసు కదా. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, నేను 3వ వచనం అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదంటావా భూమి మీద? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని కాబట్టి, ఈ భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి ఈ లోకంలో ఏది కూడా అసాధ్యమైనదంటూ నాకేమీ లేదు. అంత గొప్ప దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు భయపడాలా? చిన్న చిన్న వాటికి మనం ఎందుకు జడాలా? ఒకవేళ అంత పెద్ద సమస్య రాని మనం ఎందుకు భయపడాలా? ఏదైనా మనకు మంచి. మన దేవుడు మనతో ఉండగా ఏది మనల్ని ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం భయపెడతారు. సరే, మన చుట్టూ ఉన్నవాళ్ళు భయపడతారు. ఎందుకంటే మన విశ్వాసానికి పరీక్ష. అమ్మో, అలా జరిగిపోతే, అలాగైతే ఏమైపోతాం, ఏం జరుగుతుంది? ఈ పరిస్థితులన్నీ మన చుట్టూ వినబడుతున్నప్పుడు వాళ్ళు భయపడడం కాదు, మనల్ని భయపడుతూ ఉంటారన్నమాట. మనం ఏం చెప్పాలో తెలుసా? నేను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దేవుడు లేడా? నన్ను దేవుడు కాపాడలేడా? మన దేవుడే నన్ను కాపాడకపోతే మనల్ని ఎవరు కాపాడగలుగుతారు? మన దేవుడు కరువులో మనల్ని సజీవులుగా కాపాడగలిగిన వాడు, యుద్ధములో మనకు విజయాన్ని కలగజేయగలిగిన వాడు, మరణములో నుండి మన ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు. అలాంటి దేవుడు ఆయన. అంత గొప్ప దేవుని నమ్ముకొని మనం ఎందుకు భయపడాలా? శత్రువు మనల్ని భయపెడుతూ ఉంటుంది, కానీ దేవుని బిడ్డలు ఎప్పుడూ భయపడేవారు కాదు. వీళ్ళు ధైర్యవంతులు. ధైర్యవంతుల్ని ఎప్పుడు కూడా భయపెట్టాలనుకుంటుంది శత్రువు, కానీ ధైర్యం కలిగిన వారిని ఎప్పుడూ శత్రువు భయపెట్టలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళు విజయశాలుగానే నిలబడతారు, యుద్ధములోనే నిలబడతారు. కారణం ఏంటో తెలుసా? యుద్ధములోనే వారికి విజయం అన్నమాట. ఒకవేళ యుద్ధములో కానీ వారు మరణిస్తే వాళ్ళు వీర మరణాన్ని అనుభవించినట్లు. విశ్వాసముతో కానీ ఈ భూమి మీద మనం మరణిస్తే ఎప్పటికీ మనం జ్ఞాపకం ఉండిపోతాం. మీ అందరికీ తెలుసు కదా, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన అంటాడు, వారు మృదు పొంది మనతో మాట్లాడుతున్నారట, విశ్వాసముతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మరణించినా వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కారణం ఏంటో తెలుసా? వారు మరణించొచ్చేమో కానీ వాళ్ళ నమ్మకం మరణించలేదు, వారి విశ్వాసం మరణించలేదు. అబ్రహాం అయినా, లేక ఏబేలైనా, లేకపోతే ఈ దేవుని యొక్క నమ్మకంగా విశ్వాసంతో కొనసాగిన వారు మృతి పొంది మనతో మాట్లాడతారట. విశ్వాస వీరుడు, వాడు మరణించిన వాడి విజయశాలే. ఓడిపోయినట్టు కాదు. చూడండి, యుద్ధములో ఎవరైనా ఒక వీరుడు మరణించాడు అంటే అతడు చచ్చిపోయాడు అంటే వీర మరణాన్ని పొందాడనమాట, జయించాడనమాట. ఎంత ఘనంగా వాడిని చేస్తారో చూడండి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ ఆత్మ సంబంధమైన యుద్ధములో లోకముతో శత్రువుతో మనం పోరాడుతున్న పరిస్థితిలో ఎన్ని సమస్యలు మన మీదకి శత్రువు తీసుకొచ్చినా భయపడకు. నీతో దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నంత కాలము ఈ సముద్రము లాంటి సమస్యలు కానీ,
గాలి లాంటి కష్టాలు కానీ ఎన్ని ఇబ్బందులు కానీ నిన్నేమీ చేయలేవు. ఆయన ఒక్క మాట చెప్తే ఇవన్నీ నిమ్మలమైపోతాయి. ఆ పక్షవాయువు గలవాడితో చెప్పినాడు కదా, ప్రభా నువ్వు ఒక్క మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. నువ్వు మాట చెప్తే బాగుపడిపోతాడంతే. నీ మాటకంత శక్తి ఉంది. యేసుప్రభువారి మాటకంత శక్తి కలిగిన వాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా, ప్రభా అనేక సార్లు నేను కూడా అల్ప విశ్వాసం కలిగిన దానిని. ఎందుకంటే లోకములో నాకు ఎదురవుతున్న పరిస్థితులు చూసి ఎన్నోసార్లు నేను భయపడిన వ్యక్తిని. నన్ను క్షమించు ప్రభా. ఈ రాత్రి మరలా అడుగుతున్నాను, నా భయాలన్నీ పోగొట్టగలిగిన దేవుడు. అంతేకాదు, నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు. విశ్వాసాన్ని కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమంలో నాకేది జరిగినా నేను ఎప్పుడూ భయపడే వ్యక్తిని కాదు. అటువంటి ధైర్యాన్ని నాకు అనుగ్రహించు, అటువంటి విశ్వాసాన్ని నాకు అనుగ్రహించు. నీ మీద నా నమ్మకం ఎప్పుడూ తప్పిపోకున్నట్లుగా కాపాడు. నేను దేని మీద ఆధారపడుకున్నట్లుగా నీ మీద విశ్వాసముతో నేను ఆధారపడే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు అని మనంగా ప్రభువుని అడుగుదాం. నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచుతంటే అని అడుగుదాం. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోకి వెళ్దామండి. రాత్రికాల సమయంలో ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయండి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే దైవజనులు లేని వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, నెమ్మదిని అనుగ్రహించేలాగా, ఆర్థిక పరిస్థితులు చక్కపరిచేలాగా, పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారికి దేవుడు కావలసిన జ్ఞానంను అనుగ్రహించి న్యాయబద్ధంగా పరిపాలన చేయగలుగుట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా, వారు కూడా రక్షణ పొందేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. వారి యుద్ధంలో ఉన్నారు, దేవుడు వారికి విజయాన్ని కలిగించేలాగా. హైదరాబాద్లో ఉన్న పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మరి ఈ నెల 24వ తేదీన ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్ మీటింగ్స్, అంటే ఇండియాలో ఉన్న భారతదేశం అంతటా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి దైవ సేవకులైన వారికి 24వ తేదీన దైవ సేవకుల కూడుకులు హైదరాబాదులో పెట్టారు. ప్రార్థన చేయండి. అక్కడ సమాధానంగా కూడిక జరిగి వారందరూ కూడా సమాధానంతో ఒకటిగా అయ్యారు. కాబట్టి ఈ సమాధానాన్ని శత్రువు పోగొట్టకుండా దైవ సేవకులుగా ముందున్న పరిచర్య కొరకు ఏ రీతిగా ముందుకు కొనసాగాలో దేవుడు వారికి సహాయం చేసేలాగా, వారికి కావలసిన జ్ఞానమును, తెలివిని దేవుడు అనుగ్రహించేలాగా పెద్దలైన వారికి ప్రార్థన చేయండి. అలాగే ఈ 24వ తేదీన ఆ సేవకుల కూడు కొరకే భారతదేశం అంతటా ఉన్న బయలుదేరుతున్న దైవ సేవకులైన వారు ఆ స్థలానికి క్షేమముగా చేరి మరి దైవ సేవకుల కూడుకులో ఎంతో ఉజ్జీవింపబడి తిరిగి వారి సంఘాలకు వెళ్ళి ఎంతో ఆత్మీయంగా బలపరిచేలాగా దేవుడు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి పెద్దాపురం, అనపర్తి, నర్సిపూడ ప్రాంతాల్లో ఉన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే నర్సీపట్నంలో ఉన్న మన సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఉన్న కొద్దిమంది ఆత్మీయంగా బలపడేలాగా, వారి అక్కర్ల దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. అలాగే మీ వ్యక్తిగతంగాను, మీ కుటుంబంగాను ఉన్న సమస్యల కొరకు ప్రార్థించండి. ఆదివారం ఆరాధన కొరకై మరలా దేవుని ఇంటికి రాగలుగుట్లో వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల దయచేసి ఆత్మీయంగా వారిని బలపరిచేలాగా, దేవుడు వారికి కావలసిన వర్తమానం అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే కొద్ది సమయం బలహీనులైన వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో కొనసాగుతాం.